హాయ్ హలో నమస్తే పీలేరు, ఎలా ఉన్నారు? సో పీలేరు అంటేనే హుషారు అని అర్థమైంది. సో ఈ రోజు మన హుషారు రెట్టింపు అవ్వాలి, ఎందుకంటే మనతో పాటు ఉన్నారు మూడు ముళ్ళ సీరియల్ హీరోయిన్ నీలవేణి గారు. సో 9 గంటలకు అందరూ సీరియల్ చూస్తున్నారు, మాకు అర్థమైంది. తారక్ గారికి ఏమన్నా చెప్పాలంటే నీలవేణి గారు చెప్తే వీళ్ళు చెప్తారు. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం ఈ రోజు మన ఎపిసోడ్. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు, పవర్డ్ బై లిఫ్ట్ న్యూట్రిషన్ రైస్. ఈ రోజు మన ఫస్ట్ రౌండ్ అల్లమిత్తి అబీబో. హల్మితి అబీబో ఆడబోయే బామలు సత్య బామలు, వెల్కమ్. ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. అసలు పీలేరు అంటే ఏ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఉంటుందో ఇప్పుడు చూడబోతున్నాం. హలో అండి. హలో. ఏం పేరు? ప్రతీజ. ప్రతీజ అంటే ఏంటి? నాకు తెలియదు. బావగారి పేరేంటి? పునీత్. సో బావగారు మీరు రెగ్యులర్ గా సో ఎవరు లేనప్పుడు ఇంట్లో ఏ పాటకి డాన్స్? డాన్స్ ఏం లేదండి. అయ్యో, ఆయన డాన్స్ చేస్తారు. పునీత్ గారు మంచి డాన్సర్. డాన్సర్. లవ్ అరేంజ్డా? అరేంజ్డ్. సో అరేంజ్డ్ లో ఎక్కడ దొరికారు ఆయన? ఇంట్లోనే దొరికారు. చలో. మామిడి తోటలో మామిడి చెట్టు పైన మామిడి పండు ఉంది, నేరేడు తోటలో మారేడు చెట్టు పక్కన మాయదారి మళ్ళీ మాటేసి కూర్చుంది. మామిడి తోటలో మామిడి చెట్టు పైన మామిడి పండు ఉంది, నేరేడు తోటలో మారేడు చెట్టు పైన నేరేడు తోటలో మారేడు చెట్టు పైన. చెప్పండి సార్. అలా మధ్యలో చెప్పమండి, మళ్ళీ ముందు దారి రావాలి. పర్లేదు చెప్పండి. నేరేడు తోటలో మారేడు చెట్టు పక్కన మాయదారి మళ్ళీ మాటేసి కూర్చుంది. మామిడి తోటలో మామిడి చెట్టు పైన మామిడి పండు ఉంది, నేరేడు తోటలో మారేడు చెట్టు పక్కన మాయదారి మళ్ళీ కాటేసి కూర్చుంది. ఎవరిని ప్రతీష గారు పెళ్లికి ముందు బానే ఉండేవారు, ఈ పెళ్లి అయిన తర్వాత ఏది చూసినా కాటేసింది అలా అంటున్నారు అనమాట. ఓకే సూపర్, గట్టిగా తప్పట్లు. మీ పేరేంటి? సౌజన్య. ఏ సౌ ఆన్ చేయి స్టవ్. ఎన్ని సంవత్సరాలు అయింది? 14 years. ఓకే, మనం ఇప్పుడు టంగ్ టెస్ట్కి వెళ్దాం. పూల చక్కా వేసుకొని పాల డబ్బా పట్టుకొని పీలేరు వచ్చిన పాలేరు పులిరాజు, పట్టు పీతాంబరాలు వేసుకొని ప్రతి వీధి వెళుతూ గుడి మెట్లెక్కుతున్న అప్పలరాజు. పూల చొక్కా వేసుకొని పాల డబ్బా పట్టుకొని పీలేరుకు వచ్చిన పాలరాజు. అహల్రాజా నేను పోతాను, నాకు ఇది వద్దు. పూల చొక్కా వేసుకొని పాల డబ్బా పట్టుకొని పీలేరుకు వచ్చిన బాలరాజు. నాకేమో పాలరాజు అంది, ఇప్పుడు బాలరాజు అంటుంది. ఇంకా ఎన్ని రాజులు వస్తారో దేవుడా. పూల చొక్కా వేసుకొని పూల చొక్కా వేసుకొని పాల డబ్బా పట్టుకొని పీలేరుకు వచ్చిన పాలేరు రాజు. అమ్మా ఎన్ని రాజులు ఉన్నారమ్మా? పులిరాజు. అక్క నువ్వు రా అక్క. ఏంటక్క సంగతిలో? ఏం చెప్పాలి మీరే. బావగారు ఏం చేస్తారు? వ్యాపారం చేస్తారండి. ఇప్పుడు చెప్పండి. పూల చొక్కా వేసుకొని పాల డబ్బా పట్టుకొని పీలేరు వచ్చిన పాలేరు పులిరాజు, పట్టు పీతాంబరాలు వేసుకొని ప్రతి వీధికి వెళుతూ గుడి మెట్లెక్కుతున్న అప్పలరాజు. పూల చొక్కా వేసుకొని పాల డబ్బా పట్టుకొని పీలేరుకు వచ్చిన ఈ పనుల్లో కనిపించలేదు పాలేరు పులిరాజు, పట్టు పీతాంబరాలు ధరించి గుడి మెట్టలు అస్త్రాలు పెట్టారు. పూల చొక్కా వేసుకొని పాల డబ్బా పట్టుకొని పీలేరుకు వచ్చిన పాలేరు పులిరాజు, పట్టు పీతాంబరాలు ధరించి గుడి మెట్లు అంతే గుడి వీధులు ఎక్కుతున్న బులిరాజా. ఏదో రాజులే అబ్బా, గట్టిగా చప్పట్లు కొట్టడమ్మా. మీ పేరేంటి? శ్రీలత. టంగ్ టెస్టర్ కావాలా సినిమా క్విజ్ కావాలా? టంగ్ టెస్టర్. ఎన్ని రోజులకు ఒకళ్ళు టంగ్ టెస్టర్ ఇవ్వండి అని అడిగించుకుంటున్నారు. సూపర్, దబిడి. వేడివేడి పెనంపై వెంగమామ వేస్తుంది నేతి పెసరట్టు. బామలు సజ్జబామలు షోలో ఈజీగా గెలుచుకోవచ్చు మనం గిఫ్ట్. సో మీరేం చేస్తారంటే వేడివేడి పెనంపై వెంగమామ వేస్తుంది నేతి పెసరట్టు, అదబడి దిబిడే. బామలు సజ్జబామలు షోలో ఈజీగా గెలుచుకోవచ్చు గిఫ్ట్, అదబడి దిబిడే. వేడివేడి పెనం మీద వేస్తుంది వెంగమాంబ పెసరట్టు, దబిడి దిబిడే. నెయ్యేది? వేడివేడి పెనం మీద వేస్తుంది వెంగమాంబ నెయ్యి పెసరట్టు, దబిడి దిబిడే. అందరూ
భామలు సత్యభామలు ప్రోగ్రామ్ లో ఈజీగా గెలుచుకోవచ్చు. పెద్ద పెద్ద గిఫ్ట్లు. దబిడి దిబిడేది. దబిడి దిబిడే. సో దబిడి దిబిడి నువ్వు చాలా పాల్గొతున్నావు. మనం ఇప్పుడు దబిడి అనేది ఒక వస్తువు, దిబిడి అనే ఒక వస్తువు, ఈ రెండు అమ్ముతున్నాం మనం. రెండమ్మా రండి, దబిడి దిబిడే దబిడే దిబిడే. దబిడి దిబిడే. రెండమ్మా రండి అందరూ, దబిడి వస్తువు దిబిడి వస్తువు, దబిడి దిబిడే. అసలు ఏ రచయిత ఇలా వర్ణించలేదు దబిడి దిబిడిని, శ్రీలత వర్ణించినంత విధంగా. ఓకే, గట్టిగా చప్పట్లు. కంగ్రాచులేషన్, కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్ మీ అందరికి. మీరు గెలుచుకున్నారు లిఫ్ట్ న్యూట్రిషన్ రైస్ వారీ గిఫ్ట్ హ్యాంపర్. అసలే మనం పీలేరులో ఉన్నాం, మా వాళ్ళకేమో హడావిడి ఎక్కువ, కంగారు ఎక్కువ. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి, సెట్ అప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్న ఆట పేరు పకడో పకడో అనే ఆట ఆడుతున్నాం అనమాట. ఎలా ఆడాలి ఏంటి అంటే వెరీ సింపుల్ అండి. ఇగో టేబుల్ ఉంది కదా, టేబుల్ మీద నేను ఒక స్టిక్ ఇలా పట్టుకుంటా. సో ఇది ఒకటి ఉంది, చాలా అందంగా డిజైన్ చేశారు మా వాళ్ళు. సో నీలవేణి గారు ఒకసారి ట్రై చేయండి మీరు పట్టుకోవడానికి. రెడీ, 3, 2, 1 గో. అలా పట్టుకోకూడదు, ఇలా పట్టుకుంటే పాయింట్, ఇలా పట్టుకుంటే నో పాయింట్, వదిలేసినా నో పాయింట్. కరెక్ట్ గా ఇది మధ్యలో ఇలా క్యాచ్ చేయగలగాలి, అప్పుడు పాయింట్ వస్తుంది. ఇంకొకసారి ట్రై చేయండి. రెడీ, 3, 2, 1. అది సూపర్. సో 10 లో ఎన్ని పాయింట్స్ మీరు క్యాచ్ చేస్తే అన్ని పాయింట్స్ వస్తాయి మీకు. ఓకే బాలజ్యోతి గారు, అసలు లాయర్ గారు దాని నుంచి క్వశ్చన్ మీద క్వశ్చన్ అడిగి చంపేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ వన్ జ్యోతి గారి కోసం. 3, 2, 1 స్టార్ట్. చెయ్యి అక్కడ మిస్ అయింది. సెకండ్ వన్ మిడిల్ లో పట్టుకుంటేనే పాయింట్. మిడిల్ లో పట్టుకోలేదు, ఇంకా మిడిల్ లో. రెడీ, 3, 2, 1. ఇప్పటి వరకు ఒక్క పాయింట్ కూడా సాధించిన బాలజ్యోతి గారు. వావ్, 1 పాయింట్. చెయ్యి వెనక్కి. 2 పాయింట్స్. Three points. Catch. Catch. అయ్యో ఇది పాయింట్ లేదే. 8వది. Catch. ఓ ఇది పాయింట్ లేదు. లాస్ట్ 2. రెడీ. 4 పాయింట్స్. 4 పాయింట్స్. సూపర్. ఆల్రెడీ ఈ రోజు మనం ఓ శివంగిలో మనం ఆడుతున్న ఆట పకడో పకడో. ముందుగా వచ్చిన బాలజ్యోతి గారు 4 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ కుసుమ గారు ఉన్నారు, ఎన్ని పాయింట్స్ సాధిస్తారు ఏటో చూడాలి. ఆ క్యాచ్ చెయ్యి వెనక పెట్టాలి. ఓ మిస్ చేశారు. నేను ఎప్పుడే సత్తాను తెలియదు, మీరు చాలా కాన్సన్ట్రేషన్ గా ఉన్నారు. చెంచయ్య గారు మెచ్చి పెట్టిన కాన్సన్ట్రేషన్ ఇక్కడ కూడా పెట్టాలి. మిడిల్ లో పట్టుకోలేదు. చేయడానికి 1 పాయింట్. No point. 6th one. Catch. Hand back. Last 2. 3 points. Catch. 4 points.
ఈ రోజు మనం ఓషివంగిలో ఆడుతున్న ఆట పకడో పకడో. బాల్ జ్యోతి గారు అండ్ కుసుమ గారు ఇద్దరు 4 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ పల్లవి గారు వచ్చారు. ఎన్ని పాయింట్లు సాధిస్తారో చూద్దాం. పల్లవి గారు రెడీ? 3, 2, 1 క్యాచ్. నో పాయింట్స్. మీరు కాన్సన్ట్రేషన్ అక్కడే ఉండాలి. లేదు, ఇంకా 6 ఉన్నాయి. పల్లవి గారు రెడీ? బోని కొట్టలేదు ఇంకా మీరు. వన్ పాయింట్. పిసికేసిలా ఉన్నారు బాబోయ్. 2 పాయింట్స్. పాయింట్స్. కూర్చోండి. ఈరోజు మన ఓషివంగిలో మనం ఆడుతున్నాం పకడో పకడో అనే ఆట. ఇప్పటి వరకు ఆడిన ముగ్గురులో బాలజ్యోతి గారు కుసుమ గారు 4 పాయింట్లు సాధిస్తే పల్లవి గారు 3 పాయింట్లు సాధించారు. అండ్ ఇప్పుడు ఉషా గారు అయితే నేను 9 పాయింట్లు అంటున్నారు. 10 తీసుకోండి. పకడో పకడో అనండి గట్టిగా. క్యాచ్. బావగారి మీద పెట్టే కాన్సన్ట్రేషన్ లో 10% ఇక్కడ పెట్టిన విన్ అయిపోవచ్చు. వావ్, గుడ్. 1 పాయింట్. టూ పాయింట్స్. ఎండ్లో పట్టుకున్న కదా, నో పాయింట్. స్టార్టింగ్ కూడా అలాగే ఇచ్చాడు బాలజ్యోతి గారు, అసలు లాయర్ గారు. ఓకే, 4 పాయింట్. వావ్, 5 పాయింట్. సూపర్. ఉషా గారు సాధించారు మన పకడో పకడో గేమ్ లో 7 పాయింట్లు, 7 పాయింట్స్. ఆల్రైట్, ఈ రోజు మనం ఆడే ఓషివంగిలో పకడో పకడో అనే ఆట అందరికంటే ఎక్కువగా పాయింట్లు 7 పాయింట్లు సాధించి విన్నర్ గా నిలిచారు ఉషా. కంగ్రాచులేషన్. రండి. సెకండ్ ప్లేస్ లో ఉన్నారు 4 పాయింట్లతో బాలజ్యోతి గారు అండ్ కుసుమ గారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు లిఫ్ట్ న్యూట్రిషన్ రైస్ వారి గిఫ్ట్ హ్యాంపర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. ఓకే, జెమిని కుటుంబమే తన కుటుంబం అనుకుని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ప్రసన్న లక్ష్మి గారు. ఇదంతా మన ఫ్యామిలీ, అందరూ మనవాళ్ళు. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. నా పేరు ప్రసన్న లక్ష్మి. 1993లో మాకు పెళ్ళయింది. మా వారు APSRTCలో జూనియర్ అసిస్టెంట్ గా వర్క్ చేసేవాళ్ళు. 2015 వరకు మా లైఫ్ చాలా హ్యాపీగా జరిగింది. అప్పుడే ఒక పెద్ద పెను తుఫాన్ లాగా నాకు క్యాన్సర్ వచ్చింది. నాకు ఒకే అమ్మాయి వాసవి. మా వారు మా అమ్మాయి నన్ను చాలా బాగా పసిపాపలాగా చూసుకున్నారు. బాగా క్యూర్ అయ్యి హ్యాపీగా ఇంకా మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకునే సమయంలో 2021లో మా వారికి కరోనా టైంలో న్యూమోనియా ఫీవర్ వచ్చి కరోనా అటాక్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆయన చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. నేను అసలు ఈరోజు ఇక్కడ ఇలా ఉన్నానంటే మా వారే కారణము. 9 రోజులు వెంటిలేటర్ మీద ఉండి తర్వాత 10వ రోజు ఆయన లేరమ్మా ఇంకా మీ వారు అని చెప్పారు డాక్టర్ గారు. మా అమ్మాయికి పెళ్లి చేయాలి అనే ఉద్దేశంతో ధైర్యం తెచ్చుకొని ఆ అమ్మాయికి పెళ్లి చూపులు చూస్తాను, నేను పెళ్లి చేసుకోనమ్మా, నాకు వచ్చే అత్తమామలు మా వారు మళ్ళీ నిన్ను చూసుకుంటారో లేరో అని బాధపడింది. పర్లేదమ్మా, నేను ఉన్న రోజులు ఉంటాను, నీ తర్వాత నీ లైఫ్ హ్యాపీగా ఉండాలి కదా అని
అమ్మాయికి పెళ్లి చేశాను. మా వారి ఉద్యోగం మా అమ్మాయికి ఇచ్చారు. సమ మీకు క్యాన్సర్ అని చెప్పారు, మొత్తం క్యూర్ అయింది, ఇప్పుడు హ్యాపీనే ఉన్నారా? ఇప్పుడు క్యాన్సర్ అయితే ఏం లేదు సార్, క్యూర్ అయిపోయింది. ఏ క్యాన్సర్? హార్ట్ స్కిన్ లింఫోమా, ఫస్ట్ స్టేజ్ నెక్ కి. గ్రేట్ అమ్మ, నిజంగా మనలో ఆ స్ట్రెంగ్త్ ఉండాలి. నేను బయటికి పడాలి దీని నుంచి అని స్ట్రాంగ్ గా మీరు డిసైడ్ అయితే డెఫినెట్ గా ఆ క్యాన్సర్ నుంచి బయటకు వస్తారు. ఇప్పుడు చూస్తుంటే చాలా మంది ఉమెన్స్ కి రకరకాల విధాలుగా క్యాన్సర్లు వస్తున్నాయి, అండ్ మీరు ఎక్కడా డీలా పడొద్దండి. సో మెయిన్ దీనికి ధైర్యమే ముఖ్యమండి. మా వారు మా అమ్మాయి నాకు ఇచ్చిన ధైర్యంతో మా అమ్మాయికి పెళ్లి చేయాలి, మా వారిని చూసుకోవాలి అని నేను కోలుకున్నాను. ధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు. గ్రేట్ గ్రేట్ ప్రసన్న గారు, నిజంగానే. సో హస్బెండ్ చనిపోతే అసలు ఏం చెయ్యాలి, కూతురు పెళ్ళి అవ్వలేదు. సో పెళ్లి కాని కూతురు ఇంట్లో ఉన్నప్పుడు మనకి సపోర్ట్ లేదు అన్నప్పుడు డెఫినెట్ గా ఎవరైనా డీలా పడిపోతారు. కానీ మీరు అలాంటి పొజిషన్ లోనే స్ట్రాంగ్ గా నిలబడి నా కూతురు లైఫ్ నిలబెట్టాలి, తనకి ఉద్యోగం రప్పించాలి, పెళ్లి చేసి ఒక ఫ్యామిలీ ఇవ్వాలి అని దృఢ సంకల్పంతో సో మీరు నాకు జాబ్ వచ్చినా నాకు వద్దు, మా అమ్మాయి లైఫ్ సెటిల్ చేయాలి అని చెప్పి ఆ జాబ్ మా అమ్మాయికి ఇప్పించాను. అల్లుడు గారు ఏం చేస్తారు? ప్రైవేట్ కంపెనీలో మేనేజర్. గ్రేట్ గ్రేట్. హ్యాపీగా ఉన్నాము అనుకుంటే 2 months బ్యాక్ రీసెంట్ గా గురు పౌర్ణమి రోజు మా అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. కారు వాడొచ్చి వెనక నుంచి కొట్టేసి వెళ్ళిపోయాడు. లెఫ్ట్ లిగమెంట్ 90% డ్యామేజ్ అయిపోయి 2 months బెడ్ రెస్ట్ లో ఉండి 10 days ముందే సర్జరీ అయింది. ఇప్పుడు నేను అమ్మాయిని వదిలేసి కూడా వచ్చాను, తన పెట్లో ఉంది. మా అల్లుడిని అక్కడ పెట్టి నా మనసులో మాటని బామలు సత్యభామలు ప్రోగ్రామ్ లో చెప్పాలి, నా మనసులో మాటనని నేను మా అమ్మాయిని కూడా వదిలేసి ఇక్కడికి వచ్చాను. అమ్మ, మీరు నిజంగా మా అందరి కోసం మీరు వచ్చారు. సో మీకోసం మీ మనసులో బాధ మేము వినడం లేదు, అందరి కోసం మీరు ఒక మంచి మాట చెప్పారు. నిజంగా క్యాన్సర్ అనే వ్యాధి వస్తే డెఫినెట్ గా చాలా మంది అసలు డీలా పడిపోయి ఇంకా 1 month 2 months తర్వాత మేము బతకం అని, ఇంకా మాకు చావు దగ్గరలో ఉందని ఫీల్ అవుతున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ మీరు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. మీరు ధైర్యంగా ఉండండి, డెఫినెట్ గా ఆ డిసీజ్ నుంచి బయటపడతారు అని. సో ప్రతి ఒక్కరు అలా ఏది వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా దాంతో పోరాడి బయటపడాలి. సో రియల్లీ గ్రేట్ మా. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు ఇది మీ ఫ్యామిలీ అనుకొని వచ్చి మీ మనసులో మాట చెప్పినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి బామలు సత్యభామలు జెమినీ టీవీ వాళ్ళకి నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ప్రసన్న గారు, ఈ రోజు ఇది మీ ఫ్యామిలీ అనుకొని వచ్చినందుకు మేమందరం మీకు ఎప్పుడు గుర్తుండే విధంగా ఒక చిన్న కానుక మీకు తీసుకోండి. ఇది ఈ రోజు మన పీలేరులో బామలు సత్యభామలు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు.